హలో. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు తెలియజేస్తూ, లెంట్లోని 12వ శిలువ ధ్యాన కూడికను బట్టి ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేసుకుని నేటి శిలువ ధ్యాన కూడికను ప్రభు సన్నిధిలో ప్రారంభించుకుందాం. ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రార్థన చేసుకుని ఈ 12వ శిలువ ధ్యాన కూడికను ప్రారంభించుకుందాము. ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తి కలిగిన మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువ, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రేమ నీ కృప మా పట్ల అధికం చేసి లెంటులో 12వ శిలువ ధ్యాన కూడికను నీ సన్నిధి నుండి ప్రారంభించుటకు ప్రభువా, మీరు మా పట్ల చూపించిన ధన్యతకై కృపకై దేవానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఏర్పాటు చేసిన కుటుంబాలను, చేరువచ్చిన సంఘాన్ని అంగీకరించి దీవించి బలపరచండి. నీ శిలువ శక్తికి ప్రభువు మేము ఎల్లప్పుడూ సాక్షిగా ఉండుటకు, నీ శిలువ విమోచన కార్యాలకు ప్రభు మేము బలమైన సాక్షులుగా ఉండుటకు మీరు కృప చూపించి నాయన లెంటు కాల ప్రయాణంలో మమ్మల్ని రీతిగా నడిపిస్తున్నందుకే నీకు వందనాలు. ఈ కూడికను ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రారంభం నుండి చివరి వరకు నీ కృపలో నీ అధ్యక్షతలో నడిపించుకోండి. సమస్తమును మీ నామానికి మహిమకరంగా ఘనతకరంగా ఏర్పాటు చేస్తున్న కుటుంబాలకు, చేరువచ్చిన సంఘానికి దీవెనకరంగా ఉన్నట్టు కృప దయచేయండి. ఏది నీ చిత్తమో, ఏది నీ ఉద్దేశమో మేము ఎల్లప్పుడూ సంపూర్ణముగా గ్రహించుకుని ప్రభువా, మా జీవితాలను నీ సిలువ దగ్గర ఎల్లప్పుడూ ప్రభు సజీవమైన సాక్షులుగా ఉండేటకు కృప దయచేయండి. మా జీవితాలకు ప్రభు మీరు చేసిన బలియాగము ఎంత గొప్పదో ఎల్లప్పుడూ ధ్యానం చేసుకుంటూ నేను ఘనపరుస్తూ నాయన మా యొక్క జీవిత కాలం అంతటిలో దీవెనకరంగా ఉండేటకు కృప దయచేయండి. ఈ స్థలంలో జరుగుతున్న సమస్త ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. యేసు నామాన్ని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన లెంటుకాల పాటల పుస్తకం నుండి 17వ కీర్తన పాడుకుంటాము. లెంటుకాల పాటల పుస్తకం నుండి 17వ కీర్తన. చూడుము గెత్సేమనే తోటలో నా ప్రియుడు పాపినాకై విజ్ఞాపన చేసే ధ్వని వినబడుచున్నది. పాపినాకై విజ్ఞాపన చేసే ధ్వని వినబడుచున్నది. దేహమంతయు నలిగి శోకము చెందినవాడే, దేహమంతయు నలిగి శోకము చెందినవాడే, దేవాది దేవుని ఏకాసుతుడు పాడు వేదనలు నా కొరకే, దేవాది దేవుని ఏకాసుతుడు పాడు వేదనలు నా కొరకే,
చెమట వలన మిక్కిలి బాధ నొంది రక్తపు చెమట వలన మిక్కిలి బాధ నొంది రక్షకుడేసు హృదయము పగులాగా విజ్ఞాపనము చేసేనే రక్షకుడేసు హృదయము పగులాగా విజ్ఞాపనము చేసేనే ముమ్మారు భూమి వ్రాలి మిక్కిలి వేదన చే ముమ్మారు భూమి వ్రాలి మిక్కిలి వేదన చే మన యేసు ప్రభు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే మన యేసు ప్రభు తానే వేడుకొనెను పాపుల విమోచన కొరకే తండ్రి ఈ పాత్ర తొలగు నీ చిత్తమైన ఎడల తండ్రి ఈ పాత్ర తొలగు నీ చిత్తమైన ఎడల ఎట్లయినను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివలెను ఎట్లయినను నీ చిత్తము చేయుటకు నన్నప్పగించితివలెను ప్రేమామృత వాక్కులచే ఆదరించెడి ప్రభు ప్రేమామృత వాక్కులచే ఆదరించెడి ప్రభు వేదాన సమయమున బాధపరచెడి వారి కొరకు ప్రార్థన చేసేనే వేదాన సమయమున బాధపరచెడి వారి కొరకు ప్రార్థన చేసేనే నన్ను తన వలె మార్చెడి ఈ మహాప్రేమలో నన్ను తన వలె మార్చెడి ఈ మహాప్రేమలో తలచి హృదయము కరుగాగా సదా కీర్తించెదను తలచి హృదయము కరుగాగా సదా కీర్తించెదను చూడుము గెత్సేమానే తోటలో నా ప్రియుడు పాపి నాకై విజ్ఞాపన చేసింది ధ్వని వినబడుచున్నది పాపి నాకై విజ్ఞాపన చేసింది ధ్వని వినబడుచున్నది మన లెంటి కాల పాటలు పుస్తకం 7వ కీర్తన ఎంత దూరము మోయించగలరు మన కీర్తన పుస్తకం నుండి లెంటి కాల పాటల పుస్తకంలో 7వ కీర్తన పాట
ఎంత దూరమో మోయించెదరు స్వామి కింద సిలువ నెత్తి సొంతైన దయలేక ఎంత దూరమో మోయించెదరు ఒంటిగా ప్రార్థించి ఉపవాసములు చేసి ఒంటిగా ప్రార్థించి ఉపవాసములు చేసి కంటిని దురాలేక తలదాచె నా ప్రభుని ఎంత దూరము మోయించెదరు సొమ్మునాశించి గుణ అమోఘనాయుధ సొమ్మునాశించి గురు అమోఘనాయుధ నమ్మించి గెలిచే ఎంత దూరము మోయించెదరు కరములో జోడించి కడగుంచె మనిలో కరములో జోడించి కడగుంచె మనిలో పరమా తండ్రిని నేడు నిరపరాధిని బట్టి ఎంత దూరము మోయించెదరు పిరికి పిల్లాతుని బెదిరించి అదాలించి పిరికి పిల్లాతుని బెదిరించి అదాలించి యెరూషలేము వీధుల నేసుని త్రిప్పుచు ఎంత దూరము మోయించెదరు ఒడలసిన ప్రభువు తడబడుచుండగా ఒడలసిన ప్రభువు తడబడుచుండగా గడియా గడియకు దాటి గట్టిగా కొట్టుచు ఎంత దూరము మోయించెదరు కలవారికి వరకు సిలువ మోయలేక కలవారికి వరకు సిలువ మోయలేక అలసి
మోయించెదారు. యేసు నీ కొరకై నేర్చుట కంటేను. యేసు నీ కొరకై నేర్చుట కంటేను. దోషిలో నిలిచి దోషిలో కొట్టి మేలు. ఎంత దూరము మోయించెదారు. స్వామి కింత సిలువనెత్తి సొంతైన దయలేక ఎంత దూరము మోయించెదారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. మనమందరం కలిసి విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తిమంతుడైన దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములో దిగిననియు చనిపోయిన వారి నుండి మూడో దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. మనమలా నిలిచిండి కీర్తన గ్రంథం నుండి 41వ సంకీర్తనను ఉత్తర ప్రత్యుత్తర కీర్తనగా చదువుకుందాం. కీర్తన గ్రంథం నుండి 41వ సంకీర్తన. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు యెహోవాని తప్పించును. యెహోవా వారిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వారి శత్రువుల ఇచ్చకు నీవు వారిని అప్పగింపవు. రోగశ్రయం మీద యెహోవాని ఆదరించును. రోగము కలుగా నీవే వానిని స్వస్థపరచును. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను. నన్ను కరుణింపుము. నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాట్లాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చున వాని పేరు ఎప్పుడు మార్చిపోవునని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవలసిన యెడల వాడు అబద్ధమాడును. వాడి హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలుదేరి వీధిలో దాన్ని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింప చేయవలెనని వారు నాకు కీడు చేయాలని ఆలోచించుచున్నారు. హృదయరోగమానికి సంభవించి ఉన్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవనని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకుని నా హితుడు నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకే తన మడిమనెత్తెను. యెహోవా నన్ను కరుణించి లేవనెత్తుము. అప్పుడు నేను వారిని ప్రతీకారం చేసేదను. నా శత్రువు నా మీద వల్లసింపక ఉండి చూడగా నేను నికిష్టుడనని తెలియనాయను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్. ఆమేన్. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియాను ఎప్పుడు ఎల్లప్పుడు యుగాంతములకు
కలుగును గాక. దయచేసి కూర్చోండి. లెంట్లోని 12 వాసులు ధ్యాన కూడిక కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగాలు చదవగలము. మరి ఏర్పాటు చేస్తున్న కుటుంబాలు చదవాలని ఆసక్తి కలిగిన వారు దయచేసి చదువుటకు ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25 నుండి 26 వచనం వరకు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం నుండి 26వ వచనం వరకు. ఎవరైనారండి? యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25 నుంచి 26. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహము వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. సువార్త పాఠ్యభాగము యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు. యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠములు యోహాను సువార్త 13వ అధ్యాయము 16 నుండి 20 వచనములు ఏ విధముగా వ్రాయబడి ఉన్నది. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. మిమ్మల్ని అందరినీ గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా తన మడమనెత్తెను అను లేఖనము నెరవేర్చుటకై ఇలాగు జరుగును. జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. నేను ఎవరిని పంపుదునో వాడిని చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనివాడగును, నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనివాడగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ వాక్యము ఇంత పర్యంతం. వాక్య భాగాలు చదివిన ఇరువురికి కూడా ప్రత్యేకమైన వందనాలు. మనమందరం కలిసి 14వ కీర్తన కల్వరిగిరి చేరు మనస కీర్తన పాడుకుందాము. లెంట్ కాల పాటల పుస్తకం నుండి 14వ కీర్తన. కల్వరిగిరి చేరు మనస కల్వరిగిరి చేరు మనస సిలువపైన చూడుమదేమి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి. సిలువపైన చూడుమదేమి శ్రీకరుడు ప్రభు యేసు స్వామి. తలను ముండ కిరీటమదేమి తరచి చూడుమి. కల్వరిగిరి చేరు మనస పరులకు ఉపకారము స్వల్పము
గోటేదరేలా కరుణాలవాలా కల్వరి గిరి చేరు మనసా కరము పట్టి దరిని చేర్చి వరములిని దీవించినాయా. కరము పట్టి దరిని చేర్చి వరములిని దీవించినాయా. కరుణగల చేతులలో చేరిన గోచేదారేలా కల్వరి గిరి చేరు మనసా ప్రేమ కృప నిర్మలత్వమును నియమమును గల మోముపైన ప్రేమ కృప నిర్మలత్వమును నియమమును గల మోముపైన పామరులు మీవేసేదరేలా పాటించారేలా కల్వరి గిరి చేరు మనసా గోరయాతనను నీతో క్రూర మరణము చూడగుండె గోరయాతనను నీతో క్రూర మరణము చూడగుండె నిన్ను నీరైపోవలదేవా క్రూరునికైనా కల్వరి గిరి చేరు మనసా పాపమేమి చేసి హృదయము పావన పరమదేవుడవు పాపమేమి చేసి హృదయము పావన పరమదేవుడవు ఓ పరమేశ్వరునికేమింత ఉత్కటభాదా కల్వరి గిరి చేరు మనసా స్వామి మాకై పూర్తపడనుని ప్రేమాయే కారణము నిజము స్వామి మాకై పూర్తపడనుని ప్రేమాయే కారణము నిజము
భూమి అదిగో తెంపగనేమో పూజుండ దేవా కల్వరి గిరి చేరు మనస పవనాత్మ దేవో జావా పాపికపును నిత్య జీవా పవనాత్మ నీవో జావా పాపికపును నిత్య జీవా యావచన సత్యము నిల్పుము మానవాళికి కల్వరి గిరి చేరు మనస సిలువదరిక కర్షించుము కలుడను ఘోర పాపిని సిలువదరిక కర్షించుము కలుడను ఘోర పాపిని కలుషములు విడశక్తి నీయుము సిలువ ధ్యానమున కల్వరి గిరి చేరు మనస మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియులరా, మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లెంట్లోని 12వ శిలువ ధ్యాన కూడికలో ఇటు రీతిగా మనల్ని నడిపించి బలపరుస్తున్న ఆ దేవాతి దేవునికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాయి. మరొకసారి మీ అందరికీ కూడా 12వ శిలువ ధ్యాన కూడికలోనికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ కూడికను ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, ఏర్పాటు చేసిన ప్రియ బిడ్డలు గౌడి యోహాను, గౌడి మార్తమ్మ గారి కుటుంబము, గౌడి ప్రశాంత్ బాబు, గౌడి ఆలిస్ మేరీ గారి కుటుంబము, గౌడి కృపావరం, గౌడి రత్నమాణిక్యం గారు వారి కుటుంబము, గౌడి జాన్ భూషణ్ కుమార్, గౌడి చిన్నారి గారి కుటుంబము, చోడదాసి గ్రేసమ్మ గారి కుటుంబము, గొల్ల రత్నరాజు, గొల్ల అమ్మాజీ గారి కుటుంబము, చిక్కాల ఆనంద్ కుమార్, చిక్కాల చంద్రకాంత్ వారి కుటుంబము, చిక్కాల రాజేష్, చిక్కాల సునీత గారి కుటుంబము, నల్లి బాలసుందరం గారు, నల్లి రత్నకుమారి గారి కుటుంబము, నల్లి సురేష్, నల్లి సుప్రియ గారి కుటుంబము, ఎండ్రపల్లి చిట్టి మరియమ్మ గారు, ఎండ్రపల్లి రత్న గారు, ఎండ్రపల్లి రాణి గారి కుటుంబము, మండా సుధాకర్, మండా ఎప్సిబా గారి కుటుంబము, మత్తి రవి, మత్తి ఝాన్సీ గారి కుటుంబము, కుమార్పు మోజెస్, ఎల్సి మోజెస్ గారి కుటుంబము, కుమార్పు రత్నరాజు గారి కుటుంబం. ఈ కుటుంబాల ద్వారా 12వ శిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేసి ఉన్నారు. ఏర్పాటు చేసిన కుటుంబాలకు నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రభునందు ప్రియులరా, రోజున మనము ధ్యానించుకునే అంశము పరమ గురువు అని. పరమ గురువు. గురువు అనే పదం
విద్యార్థి జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే విద్యను అందించేవాడు గురువు ఒక్కడే. చాలా శ్రేష్టమైన భావము గురువు అనే పదానికి ఉంది. ప్రభునందు ప్రియులరా, మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి కొన్ని గ్రంథాలలో గురువును పోల్చిన విధానం ఏ రీతిగా ఉందంటే, గురువు బ్రహ్మ అన్నారు. గురువు బ్రహ్మ అంటే, బ్రహ్మ అంటే సృష్టికర్త అని అర్థం. గురువు జ్ఞానమును సృష్టించి అందించేవాడు అని. గురు బ్రహ్మ, గురు సాక్షి, గురువే మహేశ్వర అంటారు. మహేశ్వరుడు అంటే సర్వమును కలిగిన వాడు అని గురువును పోల్చిన విధం. కొంతమంది ఒక్కొక్కరు వారి యొక్క మత గ్రంథాల నుండి గురువుకు చాలా ప్రాముఖ్యమైనవి జ్ఞాపకం చేస్తారు. కంటికి కనపడని గుప్తమై ఉన్న వాటి యొక్క రుచిని తెలియచేసి ఉన్నత స్థితికి నడిపించేవాడే గురువు అని. మరొక భాష్యంలో పైకి అందించేవాడు, చీకటిని సంహరించేవాడు గురువుకున్నటువంటి పదాలు. గురువు చేసే పని ఏమిటంటే విద్యను అందిస్తాడు. ఎడ్యుకేషన్. విద్య జ్ఞానాన్ని నేర్పుతుంది. విద్య జ్ఞానం ఇస్తుంది, మనిషికి కావాల్సిన బలాన్ని ఇస్తుంది. ప్రభునందు ప్రియులరా, ధైర్యాన్ని అందించేదే విద్య. ఇంత ఉన్నతమైనటువంటి స్థితి, జ్ఞానము కలిగించేవాడు, బలాన్ని చేకూర్చేవాడు, ధైర్యాన్ని నింపేవాడు గురువు. కనుక గురువును అంటే లోకంలో ఈ సెక్యులర్ సొసైటీలో మనం నేర్చుకునే విద్యా దృక్పథంలో ఆలోచించినప్పుడు గురువుకి ఇంత అర్థాన్ని చేపించారు. అయితే గురువు వలన కలిగేటువంటి విద్య మనిషిని ఒక మంచి సన్మార్గంలో నడిపిస్తుంది. మంచి గురువు అంటే చెడ్డ గురువులు కూడా ఉంటారు. ఆ తలంపు కంటే గురువుని గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. గురువుని ప్రేమించిన వాడు వర్ధిల్లుతాడు. ఈ సినిమాటిక్ స్టైల్లో గురువుల మీద జోకులు వేస్తారు. గురువుల మీద జోకులు వేస్తే వారి జీవితం కూడా జోకులు అయిపోతారు. గురువును ప్రేమించిన వాడు, గురువును అందించే విద్యను ప్రేమించేవాడు వర్ధిల్లుతాడు. చాలామంది టీచర్స్ మీద కానీ, టీచర్స్ చెప్పే పాఠాల మీద కానీ చాలా వ్యంగ్య భావాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అది మంచి పద్ధతి కాదు. గురువుని ప్రేమిస్తే విద్య నీకు అందించబడుతుంది. కనుక విద్య నీకు కావాలి అంటే, చదువు నీకు కావాలి అంటే గురువు పట్ల విధేయతను మనము ఖచ్చితంగా చూపించాలి. ప్రభునందు ప్రియులరా, అయితే విద్యలు అనేకమైన రకాలు. కోటి విద్యలు, అదే కోటి విద్యలు ఉన్నాయి. మనకు తెలిసినవి 1వ తరగతి నుండి 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, తర్వాత పీజీ, పిహెచ్డి, ఇలా ఇంజనీరింగ్, డాక్టర్, అగ్రికల్చర్, వేదాంతపరమైన విద్య. ఇవి కాకుండా కోటి విద్యలు ఉన్నాయట. ఒక్కొక్క విద్య ఆ వ్యక్తిని సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థితిలో చూపిస్తుంది. రాజమండ్రి దాటిన తర్వాత ఈ కడియం వెళ్ళే రోడ్లో ఒక చిన్న ఫ్యాక్టరీ ఉంటుంది. వాళ్ళు చేసే పని ఏమిటంటే పాత న్యూస్ పేపర్లన్నీ పట్టుకెళ్ళి గ్రైండ్ చేసి మరొక పేపర్ తయారు చేస్తారు. వైట్ పేపర్, రీసైక్లింగ్ ప్రొడక్ట్. అదొక విద్య. వ్యవసాయం చేసేటప్పుడు
వరి నాట్లు వేసి దాన్ని పండించే వరకు ఎప్పుడు ఏది దానికి అందించి పంటను పండించాలి అదొక విద్య. చెరువులో రొయ్యలు వేసి దాన్ని పెంచేది ఒక విద్య. పాత సామానం అంతా తీసుకుని వచ్చి రీసైక్లింగ్ చేసి కొత్తగా మార్చడం ఒక విద్య. ఇవన్నీ కూడా కోటి విద్యలు. ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యను నేర్చుకుంటారు. విద్య పట్ల శ్రద్ధ కలిగిన వాడు తన భవిష్యత్తును ప్రభునందు ప్రియులరా బాగు చేసుకుంటాడు. అందుకనే మీ బిడ్డలకు మొదట మంచి విద్యాభ్యాసాన్ని నేర్పించాలి. గురువు మాత్రమే అది నేర్పించగలడు. గురువు పట్ల విధేయత చూపించటము నేర్పించాలి. మనందరికీ బాగా తెలిసినటువంటి అబ్దుల్ కలాం తను చిన్నప్పుడు అతను స్కూల్కి వెళ్ళి రావాలంటే నది దాటి వెళ్ళి రావాలంట. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో తన టీచర్ పాఠాలు నేర్పుతూ ఉన్నప్పుడు విపరీతమైనటువంటి తుఫానులు, ఆ స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చే సమయానికి తల్లి దగ్గర ఒకే ఒక చపాతీ ఉంది. నా కుమారుడు విద్యకి వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళి వచ్చాడని చెప్పి ఆ తల్లి ఆ చపాతీని అట్లే కుమారుడి కోసం ఉంచి చదువుకుంటున్నటువంటి ఆ కుమారునికి బలము కొరకు అదే చపాతీని పెట్టి వైజాగ్ స్కూల్కి ఒకసారి ఆయన పిలిచారట పిల్లలకు చెప్పడానికి. జ్ఞానం ఎంత గొప్పదో చెప్పడానికి తన తల్లి తనకిచ్చినటువంటి ఆ చపాతీ గురించి మాట్లాడతారు. నా తల్లి నాకు ఆహారం పెట్టి నన్ను ఎంతగా బలపరిచిందో నా గురువు స్కూల్లో కూడా అంతే బలపరిచాడు. గురువును తల్లితో పోలుస్తాడు, తల్లిని గురువుతో పోలుస్తాడు. ఎంత గొప్ప ధన్యత ప్రభునందు ప్రియులరా. అయితే ఈ రోజున బైబిల్ దృక్పథంలో మనం ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటే గురువు అనే దానికి అంధకారం అనేటువంటి దానిని తొలగించి సత్యమనే వెలుగులో నడిపించేవాడే గురువు. ఈ లోకంలో విద్యను అందించే గురువు ఎలాంటి వాడో మానవ జీవితంలో అంధకారాన్ని తొలగించి సత్యములోనికి నడిపించే పరమ గురువు క్రీస్తు ఒక్కడే. గురువు అనే పదానికి సరైనటువంటి పదముగా యేసు ప్రభు ఒక్కటే నామం. అందుకనే ప్రభువారు మాట్లాడుతూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక్కడే గురువు అనే మాట మనము చదువుకుంటాం. యేసు ప్రభువారు గురువు అట. ఆయన కూడా అంతే, ప్రజలను అంధకారములో ఉన్న వారిని వెలుగు సంబంధమైన సత్యములోనికి నడిపించడానికి ఆయన సమస్త లోకానికి గురువయ్యారు. గురువు దగ్గర ఉండేటువంటి విద్యార్థులను పిలిచే పిలుపు ఏమిటంటే శిష్యులు అన్నారు. గురు శిష్యుల మధ్య ఒక ప్రత్యేకమైన సంబంధం ఉంది. శిష్యుడు ఎప్పుడు కూడా ఏమనుకుంటాడంటే గురువు చెప్పేటువంటి పాఠ్యాంశాలను నేర్చుకుంటూ గురువులాగా ఉండాలని కోరుకుంటాడు. ఎలాగా బోధించబడుతూ ఉన్నాడో అలాగా మార్చబడతాడు. గురువు ఉద్దేశం ఏమిటంటే తన దగ్గరకు వచ్చేటటువంటి శిష్యులను తనలాగా మార్చుకోవటమే గురువు యొక్క లక్ష్యం. యేసు ప్రభు వారి దగ్గరికి శిష్యులు వచ్చారు. ఆ శిష్యులను దేవుడు తయారు చేసిన విధానము కూడా తన వలె ఉండటానికి, తనలాగా ఉండటానికి, ఎప్పటికీ కూడా విడదీయరాని ఒక సంబంధము యేసు ప్రభు యొక్క గురుతత్వము, ఆయనను వెంబడించేటువంటి విశ్వాసుల శిష్యరికం. ఎప్పుడూ కూడా క్రీస్తును ప్రతిబింబించేటువంటి శిష్యరికము మనము చేయవలసింది. ఆయన పరమ గురువు అనేటువంటి భావము నువ్వు తీసుకుంటే ఈ లోక సంబంధమైనటువంటి ఉపాధ్యాయుడు విద్యను నేర్పించి
సమాజములో నిన్ను వెలుగుగా ఎలాగ తయారు చేస్తాడో, యేసు ప్రభు గురువు కూడా పరసంబంధమైనటువంటి బోధను తీసుకుని వచ్చి అంధకారములో ఉన్నటువంటి అజ్ఞానములో ఉన్నటువంటి మానవ లోకాన్ని వెలుగుతో నింపి సత్యముతో నింపి పరసంబంధమైన ఆశీర్వాదకరమైనటువంటి జీవితంలోనికి నడిపిస్తుంది. యేసు ప్రభు ఎటువంటి వాడో శిష్యులు కూడా ఆయనలాగా మార్చబడటమే. ఆ గురువు గారు యేసు ప్రభు కూడా చాలా విశిష్టమైనటువంటి బోధను లోకములో అందించారు. మనము ప్రభునందు ప్రియులరా, జ్ఞాన మార్గము, యథార్థ మార్గం అనే రెండు విషయాలను మన మదిలోనికి తీసుకుని వచ్చి యేసు ప్రభు బోధించిన ఆ జ్ఞాన మార్గము విషయమై యేసు ప్రభు బోధించిన ఆ యథార్థ మార్గములో మనము నడవగలిగినప్పుడు మనము నిజమైనటువంటి యేసు ప్రభు వారికి శిష్యరికం చేసేటువంటి అవకాశాన్ని కలిగి ఉన్నవారుగా ఉంటాం. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనంలో ఆ ఆ క్రీస్తు ఒక్కడే మీ గురువు, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై. క్రీస్తు మనకు గురువు. ఆయన గురువుగా ఉండి కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడట. ఆయన సముద్ర తీరాన్ని నడుస్తూ అక్కడ పడవలో కూర్చున్న వారిని, చేపలు పట్టుకున్న వారిని పిలిచి అంటాడు, మీరు నాతో కూడా రండి, మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా తయారు చేస్తా. దేవుడు ప్రభునందు ప్రియులరా వారితో మాట్లాడిన మాటలు గనుక మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన, మిమ్ములను నేను ఈ రీతిగా తయారు చేసుకుంటా, వారిని ఒక చేపలు పట్టే స్థితి నుండి మరొక ఉన్నతమైన స్థితిలోనికి యేసు ప్రభు మారుస్తూ ఉన్నారు. గురువు ఎప్పుడు కూడా చేసే పని ఏమిటంటే, తన దగ్గరకు వచ్చే వ్యక్తులలో తన యొక్క బోధనంతటి ద్వారా మార్పు చెందిస్తారు. బోధ ఎప్పుడు కూడా మనుషులను మార్చాలి. బోధలో నిలిచి ఉన్నాము అంటే దాని అర్థం ఆ బోధ చేత మార్చబడాలి. మీరు బాగా గమనించండి, చదువుకున్న వ్యక్తికి చదువుకోలేని వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉంటుంది. తను వేసుకునే వస్త్రధారణ, మాట్లాడే మాటలు, తను తీసుకునేటువంటి సమస్తమైన విషయాల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ మార్పు ఎలాగ కలుగుతుందంటే, గురువు బోధించేటువంటి బోధన పద్ధతిని బట్టి. చదువు చెప్పేటువంటి గురువు గారు ఆ బిడ్డల దగ్గర ఉన్నటువంటి ఆ పరిస్థితులన్నిటిని కూడా మార్చేస్తారు. యేసు ప్రభు వారు కూడా పరమ గురువై పరలోకములో నుండి తండ్రి దగ్గర ఏ సత్యాన్నైతే తెలుసుకుని దేని చేత బోధన పట్టుకుని భూలోకానికి వచ్చాడో ఆ బోధ చేత మానవులను మార్పు చెందిస్తారు. ఒకప్పుడు చేపలు పట్టుకునేవారి, కానీ దేవుని యొక్క బోధ ద్వారా వారు మార్పు చెందారు. దేవుని యొక్క ఆ కృపలో ప్రభునందు ప్రియులరా మనము చాలా జాగ్రత్తగా గమనించి, నేను యేసుక్రీస్తు ప్రభు ద్వారా బోధించబడుతూ ఆ బోధ ద్వారా ఖచ్చితంగా మార్పు చెందాలి. ఆ బోధలో ఉన్న విషయాలను గమనించి కొండ మీద కూర్చుని యేసు ప్రభు సువార్తను ప్రకటించాడు. ప్రజలందరికీ బోధించిన తర్వాత వారు అన్నారు, ఇటువంటి బోధ మేము ఎప్పుడు వినలేదని ఆశ్చర్యపడ్డారట. ఆశ్చర్యపడే రీతిగా ఆయన బోధించారు. లోక సంబంధమైనటువంటి బోధ కాదు ప్రభుది. ఆయన అధికారముతో కూడిన బోధ వారికి చేసి ఆ బోధలో ఉన్నటువంటి సత్యాలను వారు గమనించి, ఇటువంటి బోధ మేము ఎప్పుడూ వినలేదని ఆయనలో ఉన్నటువంటి సత్యాలను గ్రహించుకున్నాం. ప్రభునందు ప్రియులరా, ఆయన బోధ మనకు కలిగి చేసే విధానం ఏమిటంటే,
అజ్ఞానాన్ని తొలగిస్తుంది, వెలుగు సంబంధమైన జ్ఞానాన్ని దేవుడు ఆ రీతిగా బోధించాడు. ఒకవేళ ఇప్పటికీ కూడా మనము గనుక ఆ బోధలో ఉన్న సత్యాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నాము అంటే, ఆయన బోధను గుర్తించే రీతిగా మనం లేకపోతే, మనలో మార్పు అనేది జరిగేటువంటిది కాదు. చాలా మంది ఎక్కడ ఉంటారు అంటే, దేవుని యొక్క మాటలలో ఉన్న ఆ సత్యాన్ని గ్రహించటము కంటే వారెక్కడ కూర్చుంటారు అంటే, దేవుని నుండి నా జీవితానికి అవసరమైనది ఏమైనా వస్తుందేమని ఎదురు చూసేవారు. అటువంటి వ్యక్తుల్లో మార్పు అనేది మాత్రం ఎప్పటికీ మార్పు ఎలాగ జరుగుతుందంటే, బోధ చేత నీవు బోధించబడాలి, మార్పు చెందాలి. అజ్ఞానాన్ని గుర్తించాలి, సత్యాన్ని తెలుసుకుని వెలుగు సంబంధమైన జీవితంలో మనము జీవించాలి. క్రీస్తునందు ప్రియులరా, ఆయన బోధ ద్వారా కలిగినటువంటి గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు మనము చూడాలి అంటే, యేసు ప్రభుని వారిని గురించి యెహెజ్కేలు ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మీకు నూతన స్వభావము అంటే, నూతన స్వభావం. ఆయన బోధ ద్వారా కలిగేది ఏమిటంటే, పరమ గురువు నీకు బోధించి మానవ స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావము, దైవ స్వభావాన్ని దయచేస్తాడు. ఇది యేసుక్రీస్తు యొక్క బోధ వలన కలిగినటువంటి ప్రక్రియ. నూతన స్వభావము అంటే ఇంతకు ముందెప్పుడు కూడా ఈ లోకంలో ఉన్నటువంటిది కాదు. ఈ లోకంలో ఉన్న స్వభావం అంతా కూడా పాతది. కానీ యేసు ప్రభు యొక్క బోధ ద్వారా కలిగే స్థితి ఏమిటంటే, నూతన స్వభావము అని. దీనిని గురించే పరమ గురువుగా యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ గురువు ఎలాంటి వాడు అంటే, ఓన్లీ బోధించటం మాత్రమే కాదు, గురువుని అనుసరించే రీతిగా శిష్యుల ముందు తన జీవితాన్ని వ్యక్తపరిచేటువంటి, ఆయన బోధ ద్వారా ఆయన వలె జీవించటానికి ఈ లోకములోనికి పంపబడిన. అందుకనే ఆయన ఏదైతే బోధిస్తాడో అదే ఆయన చేసి, ఆయన ఏదైతే చేస్తూ ఉన్నాడో అదే బోధిస్తూ. ఆయన చేసినది, ఆయన బోధించేది ఒకే రీతిగా ఉంది. అది నూతన స్వభావం. ఇప్పుడు ఆయనను శిష్యరికాన్ని చేరినటువంటి శిష్యులైనా, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న విశ్వాసులు మనమైనా, ఆయన శిష్యుల జాబితాలో మనము చేర్చబడినప్పుడు ఆ నూతన స్వభావం ఏమిటో గ్రహించుకుని క్రీస్తు ద్వారా ఆ స్వభావంలోనికి మనము మార్చబడుతున్నాం. మంచి గురువు, చెడ్డ గురువు. మంచి గురువు ఎప్పుడూ కూడా తన దగ్గర ఉన్నటువంటి శిష్యులకు ఏది బోధిస్తాడో దాని ప్రకారంగా జీవిస్తాడు. చెడ్డ గురువు బోధ ఒకటి, జీవితం ఒకటైపోతుంది. అందుకనే ప్రభునందు ప్రియులరా, విశ్వాసులుగా మనము ఆయనను వెంబడించేటువంటి జీవితం ఒకటి, లోకంలోనికి వెళ్ళిపోయిన తర్వాత జీవించే జీవితం ఒకటైపోతుంది. యేసు ప్రభు ఎలాంటి వాడు అంటే, మాదిరికరమైనటువంటి గురువు, సత్యాన్ని బోధిస్తూ సత్యాన్ని అనుసరించినవాడు. క్రీస్తునందు ప్రియులరా, మరొకసారి ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు మనుషులు ఆయనను చాలా ప్రబోధాలకు గురి పెట్టారు. ఎప్పుడు కూడా ఆయన ఒప్పుకోలేదు. పర సంబంధమైనది, భూ సంబంధమైనది వ్యత్యాసాన్ని ఆయన కార్యాల ద్వారా చూపించారు. ఎలాగ చెప్తాడు అంటే, ఈరోజు మనము చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభునందు ప్రియులరా, మనము చదువుకున్న పాఠ్యాంశము, నేను మీకు చేసిన ప్రకారమును మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగ చేసి. ఆ పరమ గురువు, ఈరోజు మన పాఠ్యాంశము పేరు పరమ గురువు అని
ఆ పదాన్ని మీకు ఎక్కువ గుర్తుండేటట్లుగా మాట్లాడుతూ ఉన్నా. యేసు ప్రభు ఈ లోకములో మాదిరి నూతన స్వభావాన్ని, మనది పాత స్వభావము, ఆయనది నూతన స్వభావం. ఇప్పుడు పౌలు మాటల దగ్గరికి వెళితే ఆ స్వభావాన్ని గురించి మరింత స్పష్టముగా ప్రభునందు ప్రియులరా ఆయన మనకు తెలియచేస్తారు. ఒక అధ్యాయం అంతా కూడా నూతన స్వభావాన్ని గురించి మాట్లాడు. అపోస్తుడైన పౌలు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, క్రొత్తగా తయారు చేయబడిన వాడు, పాతవాడు కాదు. క్రీస్తునందు ఉన్నవాడు, క్రీస్తును విశ్వాసం ఉంచినవాడు, క్రీస్తును అనుసరించేవాడు, క్రీస్తు మాదిరిలో బ్రతికేవాడు ఎవరైనా ఉంటే వాడు పాత సృష్టి కాదు. పాత సృష్టి ఆదాము, కొత్త సృష్టి క్రీస్తు ప్రభువులో మనకు కలిగేటువంటి నూతన స్వభావం. ఈ సృష్టిలో యేసు ప్రభు యొక్క కృప ద్వారా మనకు కలిగిన భాగ్యం ఏమిటంటే ఆయన ద్వారా మనమంతా కూడా నూతన స్వభావంలోనికి మార్చబడుతూ ఉన్నాం. అమ్మ, ఈ మాట మనము గమనించాలి. ఎప్పుడూ కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆయన తన దగ్గర ఉన్నటువంటి శిష్యులను పిలిచి, నేను మీ కాళ్ళు పాదాలు కడుగుతూ ఉన్నాను అని నడుముకి టవలు కట్టుకుని ఒక ప్లేట్ తెచ్చుకుని అందరినీ వరుసగా కూర్చోబెట్టి ఒక్కొక్కరి పాదాలు కడుక్కుంటూ వచ్చారు. ఆయన అంటూ ఉన్నాడు, నేను మాదిరికరముగా ఈ మాట చేశాను అని. ఒక్కొక్కరి పాదాలు కడుగుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులరా, ఏమి నేర్పుతుంది ఆయన పాదాలు? నేను మీకు బోధించి మీకు మాదిరిగా ఉంచిపోయిన నేను మీ పాదాలను ఎందుకు కడుగుతూ ఉన్నాను అంటే, మీ పాదములు ఇక నుండి ప్రతి వారి జీవితంలో ఒక సుందరమైన స్థితిని కలిగి ఉండాలయ్యా. ఈ మాటను కన్వర్ట్ చేసుకుందాం. మీ ప్రవర్తన ఎప్పుడు కూడా ఆదర్శప్రాయముగా ఉండాలి శిష్యులు. మీ ప్రవర్తన నూతనమైనటువంటి రీతిగా ఉండాలి. నేను మీ పాదాలు కడుగుతూ ఉన్నాను, ఇక నుండి మీ నడవడిక ప్రభునందు ప్రియులారా, నేను ఏ రీతిగా అయితే తగ్గించుకుని ఇంతవరకు మిమ్మల్ని కాపాడటానికి రక్షించటానికి వచ్చానో, నీ జీవితము ఇతరుల రక్షణ కొరకు నన్ను వారి జీవితంలో ప్రత్యక్షపరచటానికి నీ స్వభావము ఇంతవరకు ఉండాలి. ఈ లోకంలో ఆ రీతిగా ఉండదు, కానీ నేను ఏర్పాటు చేసిన నూతన సృష్టిలో ఇదే జరుగుతుంది. ఆయన అంటాడు, నాయనా నన్ను నిలువంతా కడుగు అంటాడు. నీ పాదాలు నేను కడుగుతాను. పాదములు అనేది ప్రభునందు ప్రియులరా మన ప్రవర్తన జీవితానికి సాదృశ్యమైతే, ఇతరుల వ్యక్తుల జీవితంలో అవి సుందరముగా పరిశుద్ధముగా కడగబడిన రీతిగా మన జీవితాలు. అందుకు దేవుడు ఈ రీతిగా చేసి ఉంటుంది. పౌలు అంటూ ఉన్నాడు, ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇవిగో పాతవి గతించిపోయిందంట. యేసు ప్రభు బోధించిన బోధ ద్వారా ఎలాగ నూతన స్వభావం వస్తుంది అంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రభునందు ప్రియులారా మనము చదువుతూ ఉంటే ఇది కొన్ని భాగాలు చేసి మీకు జ్ఞాపకం చేస్తారు. మొదటి భాగంలో పౌలు మాట్లాడుతున్న మాట, ఇది శిథిలమైపోయే గుడారం అట. ఈ శరీరం ఇది శిథిలమైపోయేది గుడారం కనుక నూతన స్వభావంలో యేసు ప్రభు యొక్క కృపలో నూతన జీవితాన్ని కలిగిన వ్యక్తి శిథిలమైపోయే గుడారానికి భయపడడు. దేవుడిచ్చేటువంటి ఆ నూతనత్వముతో కూడినటువంటి స్థిరముగా ఉండేటువంటి ప్రభునందు ప్రియులరా మరొక నివాసమును బట్టి ధైర్యముతో ఎదురు చూస్తాడట. ఈ పాత స్వభావములో మరణానికి సమీపించే కొలది కూడా కృంగిపోయి బలహీన పడిపోయి అధైర్యపడిపోతూ ఉంటాడు. కానీ నూతన స్వభావంలో క్రీస్తు ద్వారా కలిగినటువంటి రూపములోనికి మార్చబడినప్పుడు ఆ వ్యక్తికి ప్రభునందు ప్రియులరా
చాలా గొప్ప ఆలోచన. ఎలాగ ఉంటాడు అట నూతన స్వభావంలో? 5వ అధ్యాయం 7వ వచనములో చదివితే, ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభునకు దూరముగా ఉన్నామని ఎరిగియుండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉంచమట. భయం లేదు. చనిపోతానన్న భయం లేదు. వయస్సు ముదిరిపోతుందన్న భయం లేదు. ఈ లోకంలో ఏదో ఒక రోజున ఖచ్చితంగా విడిచిపెడతాము. విడిచిపెట్టబడితే గనుక నా కొరకు కలువరి శిలువలో బలి అయినటువంటి యేసు ప్రభు ద్వారా ఈ శిథిలమైపోయే గుడారాన్ని విడిచిపెట్టి నేను ఆయనిచ్చేటువంటి నివాసములో నేను శాశ్వతంగా జీవిస్తాననేటువంటి ధైర్యాన్ని కలిగి జీవిస్తాను. పాత స్వభావములు అలాగే లేదు కదా. ఇది క్రీస్తు యొక్క బోధల ద్వారా కలుగుతుంది. ఎవడైనను నా యందు విశ్వాసం ఉంచిన ఎడల వాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. ఈ బోధ ఈ లోకంలో ఏ మత గ్రంథములో కానీ ఏ ఒక్కరు కూడా ఈ మాట చెప్పలేదు. నా యందు విశ్వాసం ఉంచిన వానికి పరలోకాన్ని ఇస్తాను, స్వర్గాన్ని ఇస్తాను. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం పొందుకుంటాడని ఏ ఒక్కరూ చెప్పలేకపోయారు, యేసు ప్రభు అనే పరమ గురువు తప్ప. అందుకనే ప్రభునందు ప్రియులరా, ఆయన ఇచ్చేటువంటి నూతన సృష్టిలో ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి, ఆ నూతన సృష్టిలో ధైర్యము కలిగి జీవిస్తారు. 2వ తలంపులోనికి మనం వెళితే 9వ వచనములో ఆయన అంటాడు, ఈ జీవితములో చాలా ప్రత్యేకమైన సేవా జీవితం అంట, నూతన స్వభావం. దేవుడు ఆ రీతిగా బోధిస్తూ ఉన్నాడు. అయ్యా, నన్ను వెంబడిస్తున్నటువంటి మీరు, నేను ఏ క్రియలైతే చేస్తూ ఉన్నానో నా యందు విశ్వాసం ఉంచిన వారు మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తారు. మీరు క్రియలు చేస్తారు. దేవుడు వారికి అట్టి రీతిగా బలపరిచి వారికి పరసంబంధమైన బోధలను తెలియచేసి వారిని ఆ రీతిగా నడిపించారట. క్రీస్తునందు ప్రియులరా, చూడండి 9వ వచనములో, కావున దేహమందున్నను దేహమును విడిచునను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున. ఎంత కోరికంటే దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు చేస్తూ జీవించాలని. ఈ లోకంలో నూతన స్వభావం ఎలాగ మార్చబడింది? ప్రభు యొక్క ఆలోచన చేత. ఈ జీవితం ఎప్పుడు కూడా దేవునికి ఇష్టమైన కార్యాలు చేయటానికి, మరి లోక సంబంధమైనటువంటి కార్యాలు కాయడానికి కాదు. ఈ సేవలో ప్రభునందు ప్రియులరా, దేవుడు తెలియచేసినటువంటి మాటలు ఈ జీవితము ద్వారా కొన్ని క్రియలు జరిగించటానికి దేవుడు నన్ను సిద్ధపరిచాడు. ఆ రీతిగా నన్ను బోధించాడు. నన్ను పూర్తిగా ఈ క్రియలలోనికి, నూతనత్వంలోనికి మార్చేశాడు. ఎంత వ్యత్యాసం అంటే నూతన స్వభావంలో. అందరూ ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరితడు దెకాపోలికి వచ్చి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు అంటే చాలా నూతనమైన వ్యక్తి. నోరు తెరిస్తేనట సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడట. మరి పాతవాడు ఏం చేసేవాడంటే సమాధులలో జీవించేవాడు. వస్త్రాలు లేకుండా సంఖ్యల చేత బంధించబడిన వాటిని తుత్తునీయులుగా పాడు చేసేసి వికార చేష్టలు చేస్తూ జీవించేటువంటి. ఎప్పుడైతే దేవుడు ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి కృప చూపించి ఒక గొప్ప కార్యము ద్వారా నూతన పరిచాడు, తన జీవితం పూర్తిగా మార్చబడింది. కొత్త వస్త్రాలు ధరించుకున్నాడు, ప్రభు దగ్గర కూర్చున్నాడు, స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడట దెకాపోలిలో. క్రీస్తు సృష్టించినటువంటి సృష్టిలో దేవుని కొరకు సేవా జీవితము, ఆయన కొరకు బలమైన కార్యాలు చేసే జీవితం. నీ గురువు ఎటువంటి వాడో
ఆయనను వెంబడిస్తున్నటువంటి శిష్యులముగా ప్రభు ఏం చెప్తారు అపోస్తులకి? మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని. యేసు ప్రభుకి శిష్యులుగా చేస్తే ఆ విశ్వాసులందరూ కూడా ఆ గురువైనటువంటి యేసుక్రీస్తు వలె ఈ లోకంలో తండ్రికి కుమారుడు ఎలాగ పరిచర్య చేశాడో, ఎలాంటి క్రియలు చేశాడో, నూతన స్వభావంలో కూడా అటువంటి క్రియలే. నా క్రియలు ప్రభుని మహిమపరచబడకపోతే, నా స్వభావములో దేవునికి ఇష్టమైన సేవ లేకపోతే, ప్రభునందు ప్రియులారా, దేవునికి వ్యతిరేకమైనటువంటి శిష్యరికం మనం చేస్తాం. మార్చబడాలి, మార్పు కలిగిన జీవితంలో జీవించాలి. నీ మాట మారాలి, నీ క్రియలు మారాలి, నీ యొక్క ఉద్దేశాలు మార్చబడాలి. నీ పాత జీవితంలో ఉన్న ఉద్దేశము నూతన స్వభావములు అంతరించిపోవాలి. క్రొత్త జీవితంలో క్రొత్త స్వభావముతో దేవుని ఉద్దేశము ప్రకారం జీవించాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 12 నుండి చదువుతూ ఉంటే, మమ్మును మేమై మెప్పించుకొనుట లేదు కానీ హృదయమనందు అతిశయపడక పై రూపమనందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలుగవలనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. ఎలయనగా మేము వెర్రివారిమైతిమా, దేవుని నిమిత్తమే స్వస్థ బుద్ధి గలవారమైతిమా, మీ నిమిత్తమే క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందును గనుక అందరును మృతి పొందిరనియు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుట కొరకు ఆయన అందరి కొరకు మృతి పొందారు. క్రీస్తునందు ప్రియులరా, అపోస్తుడైనటువంటి పౌలు నూతన స్వభావాన్ని 2 భాగాలు చేశాడు. ఈ నూతన స్వభావములున్న వ్యక్తి యేసు ప్రభు ఈ లోకంలో ఎలాగైతే వెర్రివారుగా ఉన్నాడో, కొంతమంది యేసు ప్రభు వారిని చాలా మంది విమర్శించారు. ఆయన చేస్తున్నటువంటి క్రియలను బట్టి, బోధను బట్టి ఆయనను సమరేయుడు అని సంబోధించారు. ఆయన బయల్జెబూలు అన్నారు, దెయ్యాలకు అధిపతి అన్నారు. క్రీస్తునందు ప్రియులరా, మేము వెర్రివారమైతిమా, నూతన స్వభావములో మార్పు లేని పాత స్వభావంలో ఉన్న వారికట ఈ బోధ అంతా కూడా వెర్రితనముగా కనపడుతుంది. ప్రకృతి సంబంధమైన మనుషులకు నూతన స్వభావం కలిగిన వాడు వెర్రివాడుగా కనపడతాడు. వానిని హెగతాళి చేస్తూ ఉంటాడు. అయితే ప్రభునందు ప్రియులారా, పౌలు మాట్లాడుతున్న మాట, మరి క్రీస్తు ప్రేమను మమ్మను బలవంతము చేస్తుంది. మేము ఈ లోకంలో దేవుని కొరకు బ్రతుకుతూనే ఆయన నామాన్ని బట్టి మేము ఈ కార్యాలు చేస్తూ ఉన్నాం. ఎంత గొప్ప వ్యత్యాసమో ప్రభునందు ప్రియులారా. స్వభావము, ఈ నూతన స్వభావము లోకానికి వెర్రితనంగా కనపడుతుందట. అలాగ కనపడుతుంది అంటే కనుక నీవు నూతన స్వభావంలో ఉన్నావు. ఒకవేళ వాళ్ళతో కలిసిపోయి ఉంటే ఆ స్వభావాన్ని ప్రభునందు ప్రియులరా మనము పొందుకోలేనివాడు. యేసు ప్రభు జ్ఞాపకం చేసినటువంటి మాట, ఈ లోకంలో యేసు ప్రభు చాలా మందికి ఆయన అంగీకరించే విధముగా లేదు. ఆయనను బయల్జెబూలు, దెయ్యాలకు అధిపతి అన్నారు. అపోస్తుడైనటువంటి పౌలు జీవితాన్ని కూడా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 26వ అధ్యాయములో 24వ వచనం నుండి చదువుతాను. అతడు ఇలాగు సమాధానము చెప్పుచుండగా, పేసు పౌల
నీవు వెర్రివాడవు, నీవు వెర్రివాడవు. ప్రభునందు ప్రియులరా, అక్కడున్నటువంటి అధికారులకు, ఒకప్పుడు పౌలు అనే వ్యక్తి సౌలుగా ఉన్నప్పుడు చాలా దుర్మార్గముగా ఉండేవాడు, సంఘాన్ని పాడు చేశాడు. ఇవన్నీ కూడా ఈ అధికార బృందానికి చాలా ఇష్టమైనవి. వారితో కలిసి సౌలు పరిసయుడిగా బ్రతుకుతూ ధర్మశాస్త్ర సంబంధమైన నీతిని నెరవేర్చటానికి తాకీదులు తీసుకుని పట్టణాల వెంబడి వెళ్ళి సంఘాలను, స్త్రీలను, పురుషులను కొడుతూ ఉంటే ఎప్పుడూ కూడా ఈ మాట వారు పౌలును అనలేదు. ఇప్పుడు క్రీస్తును గురించి, ఆయనలో ఉన్నటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి పౌలు అంటూ ఉన్నారు, నీవు వెర్రివాడవు. నిజమే ప్రభునందు ప్రియులారా, మన నూతన స్వభావము లోకానికి వెర్రితనముగా. చూడండి, అందుకు 25వ వచనంలో, అందుకు పౌలు ఇట్లనెను, మహాఘనత వహించనపిస్తూ నేను వెర్రివాడును కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలే చెప్పుచున్నాను. ఎంత ఉన్నతమైన మాటలు తన నోట నుండి తీసుకుని వస్తారు. మీరు వెర్రివారుగా ఉన్నారయ్యా, సత్యాన్ని, స్వస్థత బుద్ధి కలిగిన మాటలు మీకు చెప్పుతున్నాను. ఆ అధికార బృందం అంతటికీ కూడా దేవుడిచ్చినటువంటి జ్ఞాన సంబంధమైన, సత్య సంబంధమైన జీవితాన్ని కనుపరుస్తూ ఉన్నాను. నీవు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ప్రభునందు ప్రియులరా, ఖచ్చితముగా పరమ గురువు చేత బోధించబడినప్పుడు ఈ లోకానికి నువ్వు వెర్రివాడుగా ఉండొచ్చు, కానీ ఈ లోకంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించటానికి పరమ గురువు క్రీస్తు వలె నీవు కూడా వెలిగించబడి ఈ లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి మార్పును కోరుకునేవాడు కావు. కంఫర్టబుల్ లైఫ్లో ఉండిపోకూడదు. ఖచ్చితంగా ప్రభునందు ప్రియులరా, మార్పును కలిగించటానికి కొన్ని విషయాలు నేను త్వరగా ఈ మాటలు చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. ఐగుప్తు దేశం అంతా కూడా యోసేపు జీవితాన్ని బట్టి ఒక నూతన స్థితిని తెలుసుకో. మోషేని బట్టి ఫరో తన స్థితులన్నీ మార్చుకున్నాడు. ప్రభునందు ప్రియులరా, దానియేలు బృందాన్ని బట్టి ప్యాగన్ కమ్యూనిటీ, విగ్రహారాధికులైన వారు దైవ సత్యాన్ని తెలుసుకున్నారు. పౌలు శీలలను బట్టి చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. యేసు ప్రభు యూదుల ఆలయంలోనికి వచ్చి యూదుల స్థితులన్నిటిని మార్పు చేస్తూ, నీవు ఎప్పుడు నూతన స్వభావాన్ని కలిగి ఉంటావో అక్కడ మార్పు చెందే క్రియలు చేస్తావు. ఎప్పుడు మన స్వభావం మార్చబడలేదో మనము వలన ఎవరు కూడా మార్పు చెందే అవకాశం, దానిని అంగీకరించటానికి కూడా ఒప్పుకో. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని ఒకసారి మొదటి నుండి నేను చదువుతాను. రోమా పత్రిక 12వ అధ్యాయంలో 2వ వచనము, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుచు వలన ఈ లోక మర్యాదను అనుసరించినంతసేపు నీ స్వభావం మార్చబడి, క్రీస్తు బోధ చేత నీవు మార్చబడితే నీ వలన, నీ స్వభావం వలన ప్రభునందు ప్రియులరా, కుటుంబాలు, సమాజము కూడా దేవుణ్ణి తెలుసుకుని ఆయన కృపలో కొనసాగే ధన్యతను నీ ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకుని, యేసు ప్రభుకు మనమందరము శిష్యులమైతే మన గురువైనటువంటి పరమ క్రీస్తు ఏ రీతిగా ఉన్నాడో ఈ లోకములో మనము కూడా ఈ పాత లోకములో క్రీస్తులో నూతన సృష్టి కలిగిన వారు, నూతన స్వభావముతో బ్రతకవలసిన వారమై ఉన్నాం. మరణానికి భయం లేదు. ప్రభు ఎదుటకు క్రియల ద్వారా వెళ్ళాలి. మనల్ని మెప్పించుకోవటం కాదు. ఈ లోకానికి వెర్రితనముగా ఉన్న పౌలు వలె సత్యాన్ని, స్వస్థత బుద్ధి కలిగి చెప్పే మాటలు చెప్పాలి. క్రీస్తునందు ప్రియులారా, దేవునికి తన ప్రజలైనటువంటి ఈ లోకానికి మనము రాయబారులముగా, సమాధానపరిచే బిడ్డలముగా
ఇది దేవుని బోధల వలన కలిగినటువంటి నూతన స్వభావం. అది ఎవరికి కలుగుతుందో వారిని దేవుడు నిండారులుగా బలపరుస్తాడు, తన కృప చేత నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు, మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఇందులో ప్రార్థన చేసుకుందాము. అవకాశం ఉన్నవారు లేచి నిలబడండి, ప్రార్థనలు ఏకీభవించండి. 10వ తరగతి పిల్లలు పరీక్షలు రాస్తున్నారు, బిడ్డల కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. 12వ సిలువ ధ్యాన కూడికలో ఇటు రీతిగా నాయనా నీ నామాన్ని కొనియాడుతూ బలపరచబడుతుంది. ప్రభువా, నీవు పరమ గురువై లోకానికి వచ్చి మా జీవితాలను ప్రభు నీ బోధ చేత, నీ కార్యాల చేత నూతన స్వభావంలోనికి మార్చిన గొప్ప దేవుడు, నీకు వందనాలు. మేము ఏ రీతిగా జీవించాలో మాకు మాదిరిని ఏర్పాటు చేసిన దేవానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. నీ సత్యాన్ని మేము తెలుసుకుంటూ నీకు ఇష్టమైన జీవితాలు జీవిస్తూ నీ ద్వారా సమాధానపరచబడి నాయన ఈ పాత లోకంలో పరలోక సంబంధమైన స్వభావంతో బ్రతుకుతూ నిన్ను చూపించే, నిన్ను కనుపరిచే జీవితాలు జీవిస్తూ ఆశీర్వాదకరంగా ఉండుటకు కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నా. ఇదిగో నాయన నీ సన్నిధిలో నీ బిడ్డలు ప్రార్థిస్తూ ఉన్నా. నీ కృపా కనికరాలు నీ బిడ్డల పైన అధికం చేయండి. ఆరోగ్యం కొరకు, సమాధానం కొరకు, కుటుంబ క్షేమము కొరకు, నాయన దురాత్మల నుండి విడుదల కొరకు, నాయన బిడ్డల సమాధానం కొరకు, కుటుంబంలో బిడ్డల మధ్యన ప్రేమ పరిశుద్ధ ఐక్యత కొరకు ఎట్టి ప్రార్థనలు బిడ్డలు ఈ స్థలంలో చేస్తూ ఉన్నారు. ప్రతి ప్రార్థనకు గొప్ప సమాధానం మీరు అనుగ్రహించాలి. పాత స్వభావాన్ని చంపుకుని తండ్రి మమ్మల్ని మేము ఉపేక్షించుకుని నీవు ఏర్పరిచిన నూతన స్వభావాన్ని కలిగి జీవించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నా. దయగల మా తండ్రి, కృప కలిగిన దేవా, 12వ సిలువ ధ్యాన కూడికలో వృద్ధులు మొదలుకొని పసిబిడ్డల వరకు నీ సన్నిధికి వచ్చారు. నాయన నేటి దిన దీవెనలు సమాధానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మేలు చేయండి. కూడికని ఏర్పాటు చేసిన ప్రియ కుటుంబాలను బట్టి నీకు వందనాలు. గోడి యోహాన్, గోడి మాతమ్మ గారుల కుటుంబాలు, గోడి ప్రశాంత్ బాబు, ఆలిస్ మేరీ గారి కుటుంబం, గోడి కృపావరం రత్నమాణిక్యం గారి కుటుంబం, గోడి జాన్ భూషణ్ కుమార్ చిన్నారి గారి కుటుంబం, సోడదాసి గ్రేసమ్మ గారి కుటుంబం, గొల్ల రత్నరాజు అమ్మాజీ గారి కుటుంబము, చిక్కాల ఆనంద్ కుమార్ చంద్రకాంత్ గారి కుటుంబం, చిక్కాల రాజేష్ సునీత గారుల కుటుంబం, నల్లి బాలసుందరం రత్నకుమారి గారుల కుటుంబము, నల్లి సురేష్ సుప్రియ గారుల కుటుంబము, ఎండ్రపల్లి చిట్టి మరియమ్మ గారు వారి కుటుంబం, ఎండ్రపల్లి యేసురత్న ఎస్తేరాణి గారుల కుటుంబం, మండా సుధాకర్ ఎప్సిబా గారుల కుటుంబము, మత్తి రవి ఝాన్సీ గారుల కుటుంబం, కుమారు మోజెస్ ఎల్సి మోజెస్ గారుల కుటుంబం, కుమారు రత్నరాజు గారి కుటుంబము, మత్తి అబ్రాహం సుజాత గారి కుటుంబము, జంగం చంద్రకుమారి గారి కుటుంబం. నాయనా నీ ప్రియ కుటుంబాల ద్వారా ఈ ఘనమైన 12వ సిలువ ధ్యాన కూడికను ఏర్పాటు చేసిన ప్రతి కుటుంబాన్ని నీ సన్నిధి నుండి దీవించి బలపరిచి మేలు చేయండి. మా యొక్క లెంటు కాల ప్రయాణంలో ఉపవాసాలతో నేను వెంబడిస్తూ ఉండగా నాయన నీ గొప్ప కార్యాలు బిడల జీవితంలో జరిపించండి. సాతానుడు కలిగించే అభ్యంతరాల ఆటంకాలు, అనారోగ్య పరిస్థితులను దాటుకుని ప్రభా ఈ లెంటు కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసే నీ కృపా సన్నిధిని ప్రభా చేరి వచ్చిన మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. 12వ సిలువ ధ్యాన కూడికలో ఇటు రీతిగా ప్రభు మేము ఉండటానికి చేస్తున్న ప్రతి విధమైన కృపకే నీకు వందనాలు. పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. 10వ తరగతి విద్యార్థులను బలపరిచి నడిపించండి. నీ శక్తి చేత, నీ జ్ఞానం చేత నీకు బలపరచండి నాయన. విద్యార్థుల కొరకు మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాను. కృప చూపించండి. చేరువచ్చిన సంఘం అంతటి పైన నీ సన్నిధి కాంతిని ప్రకాశింపు చేసి దీవించి బలపరిచి మేలు చేయమని యేసునామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చింది, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమిలో నెరవేరుగా. నేడు మనదినారు మాకు దయచేయము. మా ఎడల పాపం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. శోధన లేక కిరీటి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన మనకు, మన కుటుంబాలకు, కూడికను ఏర్పాటు చేస్తున్న ప్రియ కుటుంబాలకు
నిత్య సన్నిధి సమాధానము దీవెనలతో తోడైయుండును గాక. సిలువ రక్తధారలు ప్రవహించుచున్నవి, ఎవరైనా దానిలో మునిగిన శుద్ధి నొందేదారు. నేనమ్మదు నేనెరుగదు, యేసు నా కొరకు. నేనమ్మదు నేనెరుగదు, యేసు నీ కొరకు. సిలువలో నా బలియాయ్ నన్ను రక్షింపను. సిలువలో నా బలియాయ్ నిన్ను రక్షింపను. మీ అందరికి వందనాలు. దయచేసి కూర్చోండి. నా పైన నీకున్న ప్రేమ నిన్ను దోషిగా చేసెను, ఆ ప్రేమ నన్నిలా సజీవముగా నిలిపెను. నా పైన నీకున్న ప్రేమ నిన్ను దోషిగా చేసెను, ఆ ప్రేమ నన్నిలా సజీవముగా నిలిపెను. ఈ ప్రేమ సాటి రాదు నీ సిలువ ప్రేమకు, ఎవరు సరిరారు నీతో సరిపోల్చుటకు. ఈ ప్రేమ సాటి రాదు నీ సిలువ ప్రేమకు, ఎవరు సరిరారు నీతో సరిపోల్చుటకు. నా పైన నీకున్న ప్రేమ నిన్ను దోషిగా చేసెను, ఆ ప్రేమ నన్నిలా సజీవముగా నిలిపెను. నా పైన నీకున్న ప్రేమ నిన్ను దోషిగా చేసెను, ఆ ప్రేమ నన్నిలా సజీవముగా నిలిపెను. నా పాప భారమంత తీసివేయను, ఆ సిలువ శ్రమలన్నీ సహించితివా. నా దోష శిక్షను తొలగింపను, ఆ ఘోర శ్రమలన్నీ భరించితివా. నా పాప భారమంత తీసివేయను, ఆ సిలువ శ్రమలన్నీ సహించితివా. నా దోష శిక్షను తొలగింపను, ఆ ఘోర శ్రమలన్నీ భరించితివా. ఊహల కందని కార్యం, ఊహకి మించిన త్యాగం, ఊహల కందని కార్యం, ఊహకి మించిన త్యాగం. నా పైన నీకున్న ప్రేమ నిన్ను దోషిగా చేసెను, ఆ ప్రేమ నన్నిలా సజీవముగా నిలిపెను. నా పైన నీకున్న ప్రేమ నిన్ను దోషిగా చేసెను, ఆ ప్రేమ నన్నిలా సజీవముగా నిలిపెను. నీకంటూ ఇది దాచుకోలేదయా, సర్వము నాకై అర్పించినవయ్యా. నిస్వార్థమైన ప్రేమ నీది యేసయ్యా, ఆ ప్రేమకు ఇలలోన సాటి ఎవరయ్యా. నీకంటూ ఏది దాచుకోలేదయ్యా, సర్వము నాకై అర్పించినవయ్యా. నిస్వార్థమైన ప్రేమ నీది యేసయ్యా, ఆ ప్రేమకు ఇలలోన సాటి ఎవరయ్యా. ఎడబాయని నీ స్నేహం
విడనాడని నీ బంధం, ఎడబాయని నీ స్నేహం, విడనాడని నీ బంధం. నా పైన నీకున్న ప్రేమ నేను దోషిగా చేసెన్, ఆ ప్రేమయే నన్నిలా సజీవముగా నిలిపెన్. నా పైన నీకున్న ప్రేమ నేను దోషిగా చేసెన్, ఆ ప్రేమయే నన్నిలా సజీవముగా నిలిపెన్. ఏ ప్రేమ సాటి రాదు నీ సిలువ ప్రేమకు, ఎవరు సరిరారు నీతో సరిపోల్చుటకు. ఏ ప్రేమ సాటి రాదు నీ సిలువ ప్రేమకు, అమ్మ పలహారం అందరూ తీసుకునే వరకు ఎవరు లేచి వెళ్ళొద్దు. సరిరారు నీతో క్రమముగా అందరూ సరిపోల్చుటకు. తీసుకున్న తర్వాత మీరు వెళ్ళటం మంచిది. దయచేసి పలహారం అందరూ తీసుకునేంత వరకు కొంచెం ఓపికతో మీరు సహించాలని మనం చేస్తూ ఉన్నాను. పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచి నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచి నన్ను కడుగుము యేసు ప్రభు. పాపము మోసితివే, నా శాపము బాపితివే, పాపము మోసితివే, నా శాపము బాపితివే, నీ మహిమకు పిలచితివే, నీకు స్తోత్రము యేసు ప్రభు, నీ మహిమకు పిలచితివే, నీకు స్తోత్రము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను, చిందిన రక్తమున నే పొందితి స్వస్థతను, రానుంటే నీ దరికి మన్నించుము యేసు ప్రభు, రానుంటే నీ దరికి మన్నించుము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, మంటిని యేసు ప్రభు, కనుగొంటిని నీ కృపను, మంటిని యేసు ప్రభు, కనుగొంటిని నీ కృపను, రానుంటే నీ దరికి నన్ను కడుగుము యేసు ప్రభు, రానుంటే నీ దరికి నన్ను కడుగుము యేసు ప్రభు. పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, నీ
యేసు ప్రభు. మీ అందరికీ వందనాలు.